ఓకే అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, టాపిక్ అసలు ఏంటంటే మనకు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన 5 టాప్ మూవీస్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ మూవీస్ అనేవి కొంతమంది చూడని మూవీస్ కనుక ఈ లిస్ట్లో ఉంటే మీకు ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో మనం ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దామా. ఇక్కడ టాప్ 5 మూవీస్లో ఫస్ట్ మనం మాట్లాడుకునేది మన మమ్ముట్టి గారిది బ్రహ్మయుగం. సో ఈ మూవీ అనేది ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ కాస్తే భయ్య, ఒక బాణం చూపెడతారు, ఒక బాణం. సో దాంట్లో ఒక అర్జున్ అనే వ్యక్తి ఎంటర్ అవుతారు. సో ఆ ఎంటర్ అయిన తర్వాత అతను ఎంటర్ అయిన తర్వాత వెనుకకు రాలేడు అన్నట్టు అంటారు. సో అసలుకి ఎందుకు వెనుకకు రాలేరు, అసలుకి ఏంది ఆ వాహనంలో ఉంది అనేది ఓవరాల్గా ఈ టైప్లో అయితే ఉంటుంది. మూవీ తిరిగేది మాత్రం 3 క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. మనకు మూవీలో కనిపించేది కూడా ఎక్కువ క్యారెక్టర్స్ కాదు. అండ్ ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. మీ అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది, చూడని వాళ్ళకి తెలియకపోవచ్చు. అండ్ మూవీ అనేది చాలా బాగుంటుంది భయ్య, నిజం చెప్తున్నాను. లిటరల్లీ మీకు కొంచెం హారర్ అనేది ఫ్యాంటసీలో మీకు తీసుకొస్తుంది. మరీ అంత కాకపోయినా ఒక థ్రిల్లర్ హారర్ టైప్లో అయితే ఉంటుంది ఫిలిం అనేది. అందరికీ నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అండ్ మూవీ అనేది సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. అండ్ సెకండ్ మూవీ వచ్చేసరికి భయ్య అన్వేషం కడెత్తుం. సో ఈ మూవీ అనేది ఒక పోలీస్ అన్నట్టు మన తెలిసిందే, మన థోమస్ గారు దీంట్లో మెయిన్ రోల్. సో ఎస్ఐలో అయితే ఉంటుండు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కేసు పైన రన్ అవుతూ ఉంటుంది, ఒక కేసు పైన ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఇంకొక కేసు పైన ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అసలుకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీకు ఈ కేసు ఎంక్వైరీ చేసేటప్పుడు మాత్రం చాలా ఆసంగా అది మనకు 90sలో ఉండే సీన్స్ అయితే ఉంటాయన్నట్లు దీంట్లో మీరు అది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారని చెప్తాను. ఎంజాయ్ అని కాదు, బాగా థ్రిల్ అవుతారు. ఇది ఒక థ్రిల్లర్ మిస్టరీ మూవీ అని చెప్తాను. అండ్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ పైన అలాంటివి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మూవీని నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ మూవీ రివ్యూ కావాలనుకుంటే ఫుల్ రివ్యూ మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఈ మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. సో మనం థర్డ్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్. సో ఈ ఫిలిం అనేది మనము ఎవరైనా ఇన్ కేస్ థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఇది ఓటీటీలకు రీసెంట్గా రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అన్నట్టు మనకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మన వరుణ్ తేజ్ గారి ఫిలిమ్స్లో ఈ ఫిలిం అనేది నాకు ఒక బాగా అనిపించింది. సో మూవీ రివ్యూ కూడా నేను ఛానల్లో పెట్టాను, మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మీరు ఛానల్లోకి వెళ్ళండి, విజిట్ చేయండి. ఒక లైన్లో మనము స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన వరుణ్ తేజ్ గారు దీంట్లో మనము ఎయిర్ ఫోర్స్లో అంటే పైలట్ టైప్లో. సో అలా ఉన్నప్పుడు మన పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద అటాక్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మన ఎయిర్ ఫోర్స్ గారు ఏం చేశారు అనేది స్టోరీ ఆ వేలో ఉంటుంది. ఒకసారి మీరు రివ్యూ చేయండి, మీకు కొంచెం అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ మూవీ అనేది అందరికి నచ్చుతుందా అంటే నచ్చుతుంది భయ. ఆపరేషన్ వ్యాలంటైన్ అనే ఒక మిషన్ అనేది ఈ మూవీలో సెకండ్ హాఫ్ నుంచి రన్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం నాకు చాలా ఎగ్జైట్మెంట్ కలిగించే సీన్స్ అయితే చాలా ఉండే. సో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. అండ్ దీనికి ఆపోజిట్గా ఫైటర్ ఫిలిము మన హిందీలో ఉంటుంది, మన రుతిక్ రోషన్ గారిది. ఆ ఫిలిం కనుక చూసుంటే కనుక ఈ ఫిలిం అంతలా అనిపించకపోవచ్చు. సేమ్ ఆ ఫిలిం ఈ ఫిలిం సేమ్ ఒకే వేలో ఉంటుంది, కానీ కొంచెము డిఫరెంట్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. ఇక మనం ఫోర్త్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే భయ్య, సో ఇక మనం ఫోర్త్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఈ ఫిలిం గురించి అంతలా అందరికి తెలియకపోవచ్చు. సో ఇది రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది, సో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనే ఫిలిం భయ్య. ఇది ఎలాంటి పీపుల్స్కి కనెక్ట్ అవుతుంది అంటే థ్రిల్లర్ మిస్టరీ. సో ఇది మనకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీ లైన్ గురించి చిన్నగా మాట్లాడుకుంటే ఏం లేదు, మన హీరో ఒక డిటెక్టివ్ అన్నట్టు. సో ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే మన మనుషులని హెడ్ కట్ చేసి ఫారెస్ట్లో పడేస్తారు. సో మన డిటెక్టివ్ ఏం చేశారు ఏంది అనేది స్టోరీ. సో కొంచెము స్క్రీన్ ప్లే అనేది నార్మల్ డల్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఓకే, ఇలాంటి నార్మల్ చిన్న ఫిలిమ్స్కి మనం కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే ఓకే అనిపించింది. సో ఆ వేలో నేను ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను. ఎవరికైనా ఒక థ్రిల్లర్ మూవీ చూడాలి అన్నట్టు అనుకుంటే కనుక ఈ మూవీని రికమెండ్ చేస్తాను. జస్ట్ గో ఆన్ భయ్య. అండ్ ఇక మనము ఇంకొక 5th ఫిలిం లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ గురించి మాట్లాడుకుంటే మనందరూ సేవ్ ది టైగర్స్ సీజన్ 2. సో భయ్య ఇది మనకు సేవ్ ది టైగర్స్ 2 సీజన్ అన్నట్టు. ఫస్ట్ సీజన్ సరికి మన 2023లో వచ్చింది. అండ్ మనకి సెకండ్ సీజన్ సంబంధించి నేను వీడియో మన ఛానల్లో ఉంది రివ్యూ. సో కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ అనేది చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక సీజన్ 2 స్టోరీ ఏ విధంగా ఉంటుంది అని అంటే
నేను ఫస్ట్ చెప్తున్నాను, సీజన్ 1 చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది చూడండి, ఆ తర్వాత ఈ సీజన్ 2కి చూడండి అని చెప్తాను. ఫస్ట్ సీజన్ 2లో స్టోరీ ఏ విధంగా ఉంటుంది అని మాట్లాడుకుంటే, హీరోయిన్ అంశ అని ఒక ఉంటుంది అన్నట్టు. సో ఆమెని వీళ్ళు ముగ్గురు కిడ్నాప్ చేసింది అన్నట్టు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఆ తర్వాత వీళ్ళు చేశారా, మరి ఏమైంది ఏంది కథ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ మీకు ఈ సీజన్ 2 స్టోరీ అర్థం కావాలంటే ఫస్ట్ మీరు సీజన్ 1 చూడాల్సిందే కంపల్సరీ. అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అండ్ మీకు ఒకటే చెప్తున్నాను, సిరీస్లో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఫన్ అండ్ హిలారియస్ కామెడీ అంతే, చాలా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ బట్టి మూవీ అయితే చాలా బాగా రన్ అవుతుంది. ఎస్పెషల్లీ నాకు సీజన్ 1 అయితే చాలా బాగా నచ్చుండే, ఇక సీజన్ 2 కూడా బాగానే ఉంది. సో మనకు ఇది సేవ్ ది టైగర్స్ సంబంధించి సిరీస్ సంబంధించి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. వెళ్ళి మస్ట్ వాచ్ ఇట్ సిరీస్ అని చెప్తాను. ఇంతవరకు దీనికి సంబంధించి అంటే ఈ సిరీస్ సంబంధించి తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి, మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారని చెప్తాను. అండ్ ఓవరాల్ వీడియో అవుతుంది. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం వాచ్ చేస్తారు మన ఛానల్ని. అండ్ దట్స్ ఇట్ అప్పుడు వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.